చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖ సముద్ర తీరంలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. సరదాగా ఆ విశాఖ సముద్ర తీరంతో ఎంజాయ్ చేద్దాము, క్లైమేట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం వచ్చింది. విశాఖలో ఒక వివాహానికి అటెండ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ ఫ్యామిలీ ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి వెళ్తున్నప్పుడు ఆ చూసే క్రమంలో కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరకని పరిస్థితి. ఎవరైతే ఉన్నారో ఆ కాపాడేందుకు వెళ్ళిన వ్యక్తి పేరు గోవింద్గా తెలుస్తూ ఉంది. అసలు వీరు గోవింద్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక ముగ్గురు, గోవింద్తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు విశాఖ సముద్ర తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో వారి మాటల్లోనే విందాము. అప్పుడు నీ పేరు? ధర్మ. అసలు మీరు ఎన్ని గంటలకు బీచ్కి వచ్చారు? టైమింగ్ అంటే తెలీదు. వచ్చాము, అలా ఉన్నాం, ఫోటో తీసుకుంటున్నాం. అంటే ఒక ముగ్గురు అదే అక్కలు అక్కడ లోపలికి వెళ్ళారు. అయితే వాటర్ లోపలికి లాగేస్తుంది. సరే మేము చూసి ఇంక కాపాడడానికి వెళ్ళాము. ఒక ఇద్దరు అక్కలు బయటకు వచ్చారు. మొత్తం ముగ్గురు వెళ్ళారా కాపాడడానికి? అంటే ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. వాటర్ లాగేస్తుంది అంటే అలా ఒక ఇద్దరు మాతో పాటు వచ్చారు. అయితే అక్కని కాపాడేశారు ఇద్దరిని. బయటకు వస్తుంది. అక్క లోపలికి వెళ్ళిపోతుందంటే నేను మా ఫ్రెండ్ కాపాడడానికి వెళ్ళాం. ఇంకా కాపాడడానికి వెళ్ళాము. ఇంకా బయటికి లాగుతున్నాం, అయినా లాగలేకపోయాను. నేను ఎంత రిస్క్ చేశాను, బయటకు వస్తాను. మా ఫ్రెండ్ ఏమొచ్చి రిస్క్ చేసాడు, అయినా వర్కౌట్ అవ్వలేదు. అక్కతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే చుట్టుపక్కల పక్కన కూడా పోలీసులు ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు, రాలేదు కూడా. అరగంట అవుతుంది అయినా రాలే. లోపలికి వెళ్ళిపోయారు. ఇలాగ అంటున్నాడు, కనిపిస్తున్నాడు, చెయ్యి పైకి ఎత్తాడు. ఇలాగ అంటున్నాడు, ఈత కొడుతున్నాడు. కాలు చాలాసేపు ఈత కొట్టాడు. ఈత వచ్చి ఆయనకి? ఈత వచ్చు, కానీ అంత ఈత కొట్టినా వాటర్ వెనక్కి లాగేస్తుంది కదా, మరి రాలేకపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత అండ్ అక్క బాడీ వచ్చింది బయటికి. వచ్చింది, అక్కడ చూసారు. మావాడు మాత్రం రాలేదు ఇప్పుడు దాకా కనీసం క్లూ కూడా లేదు. బతుకున్నాడో లేకపోతే ఏటయ్యాడో అనేది కూడా తెలియకుంటుంది. సో బ్రదర్, నువ్వు చెప్పు, నువ్వు కూడా వీరితో పాటు వెళ్ళావు. వారు అంటే మీరు కూడా సాధారణంగా సముద్రంలో దిగి నీకు ఈత వచ్చా? ఈత అంత కరెక్ట్గా రాదు. ఓకే, మీరు వచ్చి సముద్రంకి వచ్చిన తర్వాత ఆడుకున్నారా సముద్రంలో ముగ్గురు కలిపి? ముగ్గురు ఆడుకోలేదు. నేను మా బావ మా వాళ్ళు మొక్కలు ఆడుకున్నాము. అతను ఫోటోలు తీస్తున్నాడు అంతే. తర్వాత ఫోన్ నేను తీసుకొని ఫోటోలు తీసుకొస్తున్నాము. మరి ఏ టైం అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారో నేను చూడలేదు. సడన్గా చూసేసరికి అబ్బాయికి లాగేసి తీసుకెళ్ళిపోతున్నాం. అంతవరకు తెలుసు. మరి మీరు ఉండేటప్పుడు ఆడుకున్నప్పుడు పోలీసులు కానీ రెస్క్యూ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరా? ఎవరు లేరు. సో వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి చేయి పైకి ఎత్తి ఇలా కాపాడండి అని చెప్పి అరవడం జరిగింది. ఒక అరగంట ఉంటుంది. ఎంత దూరం లోపలికి వెళ్ళిపోయారు సముద్రం లోపలికి? చాలా దూరం అంతా ఒక 100 మీటర్స్. 100 మీటర్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉన్నాడు, బతికే ఉన్నాడు. అయితే తర్వాత ఒక అరగంట 40 నిమిషాల తర్వాత వచ్చింది బాడీ. అమ్మాయిది, ఆ యాంటీది బాడీ వచ్చింది. బాడీకి చూస్తున్నారు తప్ప అబ్బాయికి ఎవరు పట్టించుకోలేదు ఆ టైం అప్పుడు. మరి మీరు చెప్పారా మావాడు వెళ్ళిపోయాడు? మావాడు వెళ్ళిపోయాడు అంతే. మేము అక్కడ అందరూ జనాలు కూడా చెప్తున్నాము, కానీ అందుకెట్లేదు. చనిపోయిన అక్క ఉంది కదా, ఆ బాడీని చూడటమే, ఆ మాట్లాడటం ఇలాగా సందడి జరిగింది, కానీ మావాడికి ఎవరికి పట్టించుకోలేదు. మీరు చెప్పారా ఎవరైతే వచ్చారో మావాడు కూడా వెళ్ళిపోయాడు అన్న లోపల, కానీ మీరు చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు ఏం చేస్తారు చెప్పు? అప్పటికి మావాడు కనిపించలేదు. అప్పటికి వచ్చారు, లాస్ట్లో అక్కడక్కడ చూసారు, కానీ మరి మావాడు ఇంకా రెస్పాండ్ ఏం లేదు, కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఇక్కడైనా జరిగింది సంఘటన? ఇక్కడే జరిగిన సంఘటన. ఇక్కడ బోర్డులు పెట్టారు, అంటే ఇచ్చట ఈదుట నిషేధం అని బోర్డులు పెట్టారు. సో మనం చదువుకున్నాము. సో కనీసం ఎంత జరుగుతున్నా కూడా అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు విజిల్ వేస్తూ ఉంటారు. సో ఎందువల్ల అంటే మీ వాడు ఈత వచ్చినా లోపలికి వాళ్ళని రెస్క్యూ చేసేందుకు వెళ్ళాడా? అక్క లోపలికి వెళ్ళిపోతుందని రిస్క్ చేసి కాపాడడానికి ఇద్దరం వెళ్ళాం. కాకపోతే నా వల్ల కాలే, నేను వచ్చాను. మా ఫ్రెండ్ మాత్రం ఎలాగైనా కాపాడాలని వెళ్ళాడు. కాకపోతే నువ్వు కాపాడడానికి వెళ్ళేటప్పుడు లోతు ఎంతవరకు వచ్చింది నీకు? నీ పీకల వరకు వచ్చింది. పీకల దాకా వచ్చింది. తర్వాత ఇంకా నీకు ఎంతకు మించి నేను ఏదలేను అనుకుంటూ నువ్వు బయటకు వచ్చాను. అప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చారా అన్న, ఆయన రిస్క్ చేసాడు.
బట్ కెరటాలు లోపల లాక్కెళ్ళిపోయింది. ఆవిడ బయటకు వచ్చేసింది, ఆవిడ కూడా ఒక 10 నిమిషాల తర్వాత కనిపించింది, బయటకు వచ్చింది బాడీ. కెరటం కొట్టింది. కొట్టింది. ఓకే. ఇంకోటి మావాడు మాత్రం ఒక గంట పైన అరుస్తూనే ఉన్నాడు. ఆయన ఎవ్వరు చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నిజం చెప్తున్నాను, పోలీసులు ఎవ్వరు లేరు అని చుట్టుపక్కల అప్పుడు. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ వాడికి? మా వాడికి 26 సంవత్సరాలు ఉంటాయి. ఇది పరిస్థితి. నిజంగా మనం ప్రత్యక్ష సాక్షులు గోవింద్తో పాటు వీరిద్దరు కూడా వచ్చారు, సరదాగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ చాలాసార్లు ఇదివరకు వీరు చెప్పినట్టు చాలాసార్లు బీచ్కి వచ్చాం, కానీ ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. కాకపోతే ఇక్కడ ఒకటే గుర్తించుకోవాలి, వీడియో చూస్తున్న వారందరూ కూడా, మనకి ఈత వచ్చు అనుకుంటే నిజంగా స్విమ్మింగ్ పూల్లో ఈదడం వేరు, నూతుల్లో ఈత ఆడుకోవడం వేరు, చెరువుల్లో ఈత చేయడం వేరు. అంతేగాని సముద్రంతో ఆడుకుందామంటే ముమ్మాటికి ప్రమాదమే. ఎందుకంటే ఈరోజు తనకి ఈత వచ్చు అనుకునే వారిద్దరిని కాపాడుతాననే ఒక కాన్ఫిడెంట్తో ఆ గోవింద్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళటం జరిగింది. నిజంగా గోవింద్ అనే వ్యక్తికి కనుక ఈత రాదు అనుకుంటే ఆయన అందరితో పాటు నిజంగా ఒడ్డునే ఉందిరు. నిజంగా ఈరోజు ఒక హెల్ప్ చేద్దాము, ఆవిడని కాపాడుదాము, ఆవిడ ఫ్యామిలీని రెస్క్యూ చేద్దాం అనుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన ఈరోజు దొరకని పరిస్థితి. ఎవరైతే ఉన్నారో గోవింద్ స్నేహితుడు ఈయన కూడా లోపలికి వెళ్ళాడు. సో ఎప్పుడైతే వాటర్ ఇక్కడ వరకు వచ్చేస్తుందో, సో ఇక నేను కాపాడలేను అనుకుంటూ ఈయన బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత గోవింద్ని కూడా రమ్మని చెప్పాడంట బయటికి. కానీ ఆవిడని కాపాడుదాం అనుకుంటూ కూడా ఆయన ఒక కాన్ఫిడెంట్తో లోపలికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. దానికి తోడు ఏంటంటే ఈరోజు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. సాధారణం కంటే ఎత్తుగా కూడా కెరటాలు మనం చూడొచ్చు, విజువల్స్లో ఎత్తుగా కూడా వస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇంత సాధారణంగా ఇందాక చెప్తున్నట్టు ఈత ఆడటంతో, అంటే సముద్రంతో ఈత ఆడుకుందామంటే కూడా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, గంగాపుత్రులను సైతం సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గంగాపుత్రులు అంటే వారికి గజ ఈతగాళ్ళు అంటారు వాళ్ళని. సుమారు సముద్రంలో 1 నుంచి 2 గంటల పాటు వాళ్ళు ఈదులు ఆడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు సైతం ఈ మొన్న మధ్యకాలంలో ఒక చేప గంగపుత్రులను లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆయన ఆచూకీ దొరకని పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ విజువల్స్లో ఇద్దరు కూడా పాపం ఆ వ్యక్తిని కాపాడేందుకు, ఎవరైతే ఆ మహిళని కాపాడేందుకు వెళ్ళారు, నాకు ఈత వచ్చాను కానీ కాన్ఫిడెంట్ వెళ్ళాడు. కాకపోతే ఆయన అంత అరుస్తున్నా కూడా సముద్రంలో ఏ ఒక్క అధికారి లేడు, ఎవరు కూడా ఎవరైతే ఉన్నారో గజ ఈతగాళ్ళు లేరు, జీఎంసీ సిబ్బంది లేరు, పోలీస్ అధికారులు కూడా ఎవరు లేరు అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఆవిడ చనిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆవిడ బాడీ ఒడ్డుకు రావడం జరిగింది. సో వారిని చూస్తున్నారు తప్పితే ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడని వీరు చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. అయితే తర్వాత లోపలికి, అంటే ప్రమాదం జరగకముందు చర్యలు చేపట్టాలి, ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని చర్యలు చేపట్టినా కూడా తూతు మంత్రంగానే ఉన్నాయి. ఈరోజు వీరు చర్యలు చేపట్టినా కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు అంటే వెళ్ళిపోయిన వెంటనే వెతికితే ఈరోజు నిజంగా ఆయన బతికుండేవాడేమో. వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు లేరని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నిజంగా ఎంత రెస్క్యూ చేసినా, అంటే వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఎంత రెస్క్యూ చేసినా కూడా ఫలితం ఉండదు అన్నది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే తను చెయ్యి పైకి ఎత్తున్నాడంట, చెయ్యి పైకి ఎత్తి కాపాడని ఆ టైంలో కనుక ఎవరైనా గజగతకాలు ఉంటే నిజంగా తను రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేవారేమో, ఫ్రెండ్స్కి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారేమో. కానీ ఎప్పటికైనా ఇటువంటి సంఘటనల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారని 100% ఆశిస్తూ చూస్తూనే ఉండండి. సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.